ఈ రక్తం పట్టడానికి మనకి ఐరన్ ఒక్కటే కాదు. ఐరన్‌తో పాటు ఒక 8 అత్యంత ముఖ్యమైన మూలకాలు కావాలి. ఇప్పుడు ఆ రక్తం కణం తయారు చేసామనుకోండి. ఆ కణం తయారు చేయడానికి తయారీలో ఉపయోగపడే మూలకాలు కావాలి. దాని నిర్మాణం, ఆ లోపల హిమోగ్లోబిన్. ఇంకా ఆ మూలకాలు అన్నీ లేకపోతే ఈ బోన్ మ్యారో, ఈ మూలుగలో రక్తం తయారవుతుంది. ఫ్యాక్టరీ బోన్ మ్యారో. దీంట్లో వేరే వేరే ఫేజెస్‌లో వరుసగా ఒక చిన్న స్టెమ్ సెల్ దగ్గర నుంచి నెమ్మదిగా బోన్ మ్యారో ఒక రూపాంతరం చెందుతూ వస్తాయన్నమాట. దీంట్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క మూలకాలు అవసరం. సో, దీంట్లో మనకు రక్తం పట్టడానికి ఒక ఐరన్నే కాకుండా 8 అత్యంత అవసరమైనవి మీకు చెప్తాను. నేను డాక్టర్ శ్రీనివాస్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. రక్తం పట్టడానికి ఫస్ట్ ముఖ్యమైనది అందరికి తెలిసింది ఐరన్, ఫెర్రస్. దీంతో పాటు మిగిలిన వాటి గురించి చెప్తాను. ఇది విటమిన్ బి12, దాన్ని కోబాలమిన్ అంటారు. ఈ ఎర్ర కణాల తయారీలో అత్యంత ముఖ్యమైనది. అక్కడ ఇది సరిగ్గా దొరకలేదనుకోండి, కణాల సైజ్ పెరిగిపోయి ఇలా పెద్దగా ఉంటాయన్నమాట. కోబాలమిన్ మనకి దేంట్లో దొరుకుద్ది? మాంసం, చేపలు, గుడ్లు, పాలు ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది దాని లోపల ఉన్న డిఎన్ఏ అంటే న్యూక్లియస్ తయారు. దాంట్లో ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన మూలకం అన్నమాట. ఈ కొత్త రక్త కణాలు తయారవ్వాలంటే ఖచ్చితంగా B9, ఈ ఫోలిక్ యాసిడ్ B9 అంటారు. ఇది ఖచ్చితంగా అవసరం. ఇది B12తో కలిసి పనిచేస్తుంది. దీనికి ఆకుకూరలు, ఈ శనగలు, నట్స్ లాంటివి, బీన్స్, నిమ్మ, నారింజ లాంటి పళ్ళు, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇలాంటి పళ్ళలో కూడా ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది. నెక్స్ట్ పిరిడాక్సిన్ B6. ఈ పిరిడాక్సిన్ హిమోగ్లోబిన్ తయారీలో చాలా ముఖ్యమైన పాత్ర. దీన్ని ఒకవేళ లోపిస్తే సైటోబ్లాస్టిక్ ఎనీమియా అంటారన్నమాట. దీనికి మనకి ముఖ్యమైనవి ఏంటంటే ఈ చేపలు, ఈ చికెన్, ఈ బంగాళదుంపల్లో కూడా అరటిపళ్ళు, ఇలాంటి వాటిల్లో ఈ B6 బాగా దొరుకుతుంది. నెక్స్ట్ B2, దాన్ని రిబోఫ్లావిన్ అంటారు. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి, ఈ రిబోఫ్లావిన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఈ పక్కన పగిలినట్టు, చిట్లినట్టు ఉంటాయి అన్నమాట, చిన్న మూలలు. అలా కనిపించిందంటే అది ఐరన్ కానీ లేదా B2 డెఫిషియన్సీ కానీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని ఐరన్ వినియోగంలోను, అలాగే ఆర్బిసి ఈ మెచ్యురేషన్ అంటే ఆ పరిపక్వతలో దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి దేంట్లో ఉంటాయి? పాలు, పెరుగు, గుడ్లు, బాదం పప్పులు, ఇలాంటి వాటిలో వింటున్నాం. నెక్స్ట్ థయామిన్ B1. ఇది డైరెక్ట్గా దీని పాత్ర అంత లేకపోయినా కూడా ఈ బోన్ మ్యారోలో శక్తి ఉత్పత్తిగా చాలా ముఖ్యమైనది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తెలిసిందే మెయిన్ హీరో ఐరన్. ఐరన్ ఈ మెయిన్ ప్రధాన భాగం. ఇది లోపిస్తే ఐరన్ డెఫిషియన్సీ అంటాను. ఐరన్ ట్రాన్స్ఫరింగ్, ఐరన్ బైండింగ్ కెపాసిటీ, వీటిని బట్టి మనం ఐరన్ లోపల ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది, అది మనం మళ్ళీ దాన్ని భర్తీ చేస్తే లోపల రిజర్వ్ ఉంటుంది అన్నమాట, లోపల నిల్వ. ఇది నెక్స్ట్ ఐరన్ తయారవడానికి, రక్తం పట్టడానికి ఉపయోగపడుతుంది. రెండోది కాపర్. కాపర్ కూడా ఐరన్ అబ్జార్ప్షన్ లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది తగ్గిన ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. మూడోది జింక్. ఈ జింక్ అనేది డిఎన్ఏ, దాని కణాలలో న్యూక్లియస్ డిఎన్ఏ తయారవడానికి, అలాగే సెల్స్ విడిపోవడానికి, డివైడ్ అవ్వడానికి ఇది చాలా ముఖ్యమైన. ఈ ఎముక బోన్ మ్యారో ఈ పనితీరు కూడా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. నాలుగవది కోబాల్ట్. ఇది విటమిన్ B12 యొక్క భాగం అన్నమాట, కోబాల్ట్. ఇది కూడా B12 లేకపోతే కూడా ఈ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తాయి అన్నమాట. కణాల సైజ్ పెద్దగా అయిపోయి వస్తాయి అన్నమాట. B12. 5 సెలీనియం. ఈ సెలీనియం ఏంటంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, దానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది అనమాట. అది కూడా లోపం ఉంటే మనకి రక్తం సరిగ్గా ఉండదు అన్నమాట. విటమిన్ సి, విటమిన్ ఏ. నెక్స్ట్ బాగా ముఖ్యమైనది తయారీకి కావాల్సింది ప్రోటీన్. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్. విటమిన్ సి లేదనుకోండి, ఐరన్ అసలు అబ్జార్బ్ అవ్వదు. విటమిన్ సి ఖచ్చితంగా అవసరం. మొదట స్టమక్ లో మొదటి భాగంలో బాగా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఈ ఐరన్ మెటబాలిజంలో, దాని జీవక్రియలో విటమిన్ ఏ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్. రక్త కణాల తయారీ, నిర్మాణం, దాని స్ట్రక్చర్ తయారవ్వాలంటే ప్రోటీన్. సో ఇప్పుడు మనకి ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ B9, B6, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్ సి, ప్రోటీన్, ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యమైనవి. సో మనకి ఇవన్నీ అందేలా ఆహారం తీసుకోవడం వల్ల మనకి రక్తం తయారీలో చక్కగా ప్రతి దశలో, నిర్మాణంలో అన్ని సహాయపడతాయి అన్నమాట. ఆహారం తీసుకున్నప్పుడు ఇవన్నీ
ఆహార పదార్థాల్లో ఉన్నాయి తీసుకున్నాం. దీని తర్వాత టీ తాగామనుకోండి, అవి కొన్ని అందనివ్వకుండా చేస్తాయి. వాటికన్నీ బైండ్ అయిపోయి. సో, ఐరన్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటున్నాం అనుకోండి, అది ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా అబ్జార్ప్షన్ బావుంటది. యాసిడ్ ఎక్కువున్న టైంలో ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా అబ్జార్బ్ అవుద్ది. ఇంకా బి12 అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది తయారీలో అది చాలా ముఖ్యమైనదనమాట. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ బి12 అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఐరన్ మోసుకెళ్ళేవన్నమాట. అలాగే విటమిన్ సి చాలా ముఖ్యమండి. దీనికి లోపలికెళ్ళాలంటే విటమిన్ సి కూడా చాలా అవసరం. సో, ఐరన్ అంటే ఐరన్ టాబ్లెట్లు ఒకటే కాకుండా, మనం ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలు వీటిలో ఇవి మూలకాలన్నీ ఉండేలా చూసుకుంటే, మనకి ఒక నెల, 2 నెలలు కష్టపడ్డామనుకోండి, బ్రహ్మాండంగా మనకి రక్తం పడతదన్నమాట. సో, రక్తం పట్టాలంటే ఈ పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్డు రోజు ఒక ఆమ్లెట్ గాని, పుల్ట గాని, అలాగే నువ్వులు, చిమిలి ఉండ, నువ్వులు, బెల్లం ఉండలు లాంటివి, చోళ జావ, రాగి జావ, ఆకుకూరలు దాంట్లో ముఖ్యంగా పాలకూర, బచ్చల కూర, గోంగూర, ఈ తోటకూర చాలా బాగా పనిచేస్తాయి. బెల్లంతో చేసిన గవ్వలు గాని, అంటే బెల్లం మనకు ఐరన్ కావాలి. బెల్లంతో చేసిన సున్నుండలు, నువ్వులుండలు ఇలాంటివి. తాటి బెల్లం అది కూడా చాలా బాగా పనిచేస్తది. ఐరన్ ఎక్కువ ఉంటది. ఇక మామిడి తండ్ర ఐరన్ ఎక్కువ ఉంటది. ఉన్నపండు, బొప్పాయి, యాపిల్, మామిడి పండు చాలా ఐరన్ సమృద్ధిగా ఉండేది. అంటే విటమిన్ సి కావాల్సినయి ఉసిరికాయ, అలాగే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, యాపిల్ వీటిలో కూడా విటమిన్ సి మనకి సమృద్ధిగా దొరుకుతుంది. ఈ పప్పులు, ఈ బీన్స్, ఉలవలు, ఉలవచారు రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడుతది. ములగాకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే కరివేపాకు చాలా ఎక్కువ ఐరన్ సమృద్ధిగా ఉంటదన్నమాట. నువ్వులు, ములగాకు కొన్ని వెల్లుల్లిపాయలేసుకొని, ఎండుమిరపకాయలు కొంచెం తక్కువేసుకొని, కారప్పొడిలా కొట్టి 2 ముద్దలు నెయ్యేసుకొని తింటే రక్తం బాగా పడతది. అలాగే నువ్వులు, కరివేపాకు కొంచెం టేస్టీగా ఉండేలాగా మీరు 2 ముద్దలు నెయ్యేసుకొని తింటే రోజు రక్తం చక్కగా పడతది. ఇక పిస్తా, బాదం, జీడిపప్పులు, బఠానీలు, శనగలు, గుగ్గిళ్ళు, బొబ్బర్లు, ఉలవలు, ఉలవచారు ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో, ఐరన్‌తో పాటు ఈ మూలకాలన్నీ ఉండేలా మనం ఇస్తే సమృద్ధిగా చక్కగా రక్తం పడతదన్నమాట. మాత్రల కన్నా మనకి మామూలుగా జీర్ణం అవ్వడానికి బాగా చేసుకోవచ్చు. ఈ టాబ్లెట్స్‌తో పాటు మనం ఐరన్ వాటితో పాటు యాంటాసిడ్స్ లాంటివి, లేతే ప్రోటాన్ పంప్ బ్లాకర్స్, గ్యాస్ టాబ్లెట్స్, ఎసిడిటీకి వేసుకునే క్యాప్సూల్స్, టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండటం మంచిది. ఈ కాల్షియం లాంటి టాబ్లెట్స్ కూడా సెపరేట్‌గా వేరే టైంలో వేసుకుంటే మంచిది. అంటే వీటికి అన్నీ అబ్సార్ప్షన్ అవ్వకుండా చేస్తాయన్నమాట. హ్మ్. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. బై బై.